వచ్చింది. బాగుంది అసలు. కనీసం చూడండి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. అది పళ్ళు మీద పెట్టామంటే అసలు పళ్ళు మీద ఒక లేయర్ ఉందని కూడా కనిపించదు అనమాట. చాలా నేచురల్ గా ఉంటదంట. ఇంకోటి మామూలుగా పళ్ళు పెడితే ఇలా ఉంటదంట. అసలు చూడండి పెట్టినట్టు కూడా కనిపించట్లేదు ఇన్విజిలైన్. ఈ మ్యారేజ్ వీడియోస్ నెమ్మదిగా ఒకటి ఎడిట్ చేసి పెట్టేసరికి ఈ టైం అయింది. ఇంకో విపరీతంగా ఈ చెవు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ అనమాట. ఫుల్గా హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారా అని అదొక భయం. నెమ్మదిగా వీడియోకి గ్యాప్లో పెయిన్ కిల్లర్స్ వేసుకొని మేనేజ్ చేస్తాను. చాలా మంది ప్రతి వీడియోకి కమెంట్స్ కూడా చేసేవారు అనమాట. అక్క పెళ్లి వీడియోలు నీకు మేనకోడలో మేనాలుడో పుట్టినంత వరకు పెడతావేటో అని. మెయిన్ ఏంటి భయపడిపోయాను అనమాట. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటారని చెప్పి ఇంకా తల కూడా అలా లాగేస్తుంది. ఇంకా నేను కొంచెం ఐస్ ప్యాక్స్ పెట్టుకున్నాను కాబట్టి ముఖం ఇలా చూడగలుగుతున్నాము. నిన్నైతే ఫుల్గా వాచిపోయింది అనమాట. పెయిన్ కిల్లర్స్ వేసి అశ్రద్ధ చేశాను. ఇగో లైట్గా లెఫ్ట్ సైడ్ అంతా స్వెల్లింగ్ వచ్చింది. కొన్ని ఆకలికి ఏదైనా తిందామన్నా సరే చాలా ఇబ్బంది అయిపోయేది. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇదే ఫస్ట్ టైం. ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మార్నింగ్ ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేయించుకున్నాను. ఇంకా ఎవరు లేగలేదు. ఈలోగా ఇడ్లీ పెట్టుకుందాం. ఇగో నా కోసమే స్పెషల్గా ఉంచారనమాట. చిన్న బాక్స్తోని ఇడ్లీ రుబ్బు సరిపోద్ది. అలా ఓ 4 ఇడ్లీలు అవుతాయి. ఇదిగో ఇలా కొంచెం సాఫ్ట్ ఫుడ్ తినగలుగుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇడ్లీ నైట్ ఇడ్లీ. ఇంకా హార్డ్ ఫుడ్ లాంటివి తగ్గించాను అనమాట. అసలు తినలేకపోతున్నాను. ఈ పక్క ఏదైనా రావచ్చు కానీ నోటికి ఏదైనా వచ్చిందంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదనమాట. సరిగ్గా ఉండలేము. ఈ ఇడ్లీ హుక్ పొట్టడు ఎక్కడో పడిస్తుంటున్నాడు. అసలే ఖాళీ దొరికినప్పుడు ఈ పాత్రలతో ఆడతారనమాట వాళ్ళు. ఇడ్లీ పాత్ర మాత్రం భలే క్యూట్గా ఉంటుంది. ఇడ్లీలు అంటే ఇండియాలో ఉన్నప్పుడేనమాట. బ్యాంకాక్లో ఎప్పుడు కుడువులే. కొంచెం మంచినీళ్ళు పట్టేద్దాం. తక్కువ నీళ్ళు వేస్తే మాడిపోద్ది, ఎక్కువ నీళ్ళు వేస్తే పొంగిపోద్ది. అందుకే మా అమ్మగారు ఇడ్లీ పెట్టినవారు ఎప్పుడు నన్ను. మన గ్యాస్ పొయ్యిల మీద ఇలాగంటే అయిపోతాయి ఏ వంటలైనా. అక్కడ కరెంటు పొయ్యిల మీద ఒక అంతటా అవ్వు సావు. సిలిండర్ కట్టిస్తున్నట్టున్నారు. అసలే మన బుడ్డోలు ఏంటంటే సరదా అనమాట. ఇలాగ గ్యాస్ పోయి తిప్పడం అంటే ఇలా వచ్చి ఇలా తిప్పి చాలా వెళ్ళిపోతుంటారు. ఇంకా అందుకే వంట అయిపోగానే గ్యాస్ కట్టేస్తుంటాము. మామూలుగా అయితే అంతా బాగుంటే చాలా బాగా ఎడిట్ చేసేదాన్ని వీడియోస్. కాకపోతే ఇంకా అలాగా గాబరా మీద ఏదో పెట్టాను. చాలామంది ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తున్నానని అడుగుతున్నారు కదా. VN అని ఒక యాప్ ఉంటుంది చూడండి యాప్ స్టోర్లో. డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పొయ్యి మీద నీళ్ళు పెట్టి వస్తుంది స్టైల్గానా మరిగిపోయి. ఇంకో పిండి పెట్టేద్దాం ఈ కన్నాల్లోని. పిండి పుల్లగా ఉంటే తినబుద్దేది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ అసలు మా వాళ్ళందరూ రాత్రులు బయట ఉంచేస్తారనమాట పిండి బాగా పులుస్తుందని. నేనైతే రుబ్బిన రోజే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వెంటనే. ఇప్పుడంటే స్టీల్ వచ్చే కానీ ఇంతకుముందు సిల్వర్ ఉండేవి అనమాట ఈ ఇడ్లీ పెట్టుకునేవి. కానీ ఈ మధ్యకాలంలో సిల్వర్ పాత్రలో వంటలు అస్సలు మంచిది కాదంటే హెల్త్కి. అందుకే స్టీల్లో మారిపోతున్నాం అందరం. మీరు కూడా సాధ్యమైనంత మట్టుగా స్టీల్ పాత్రలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో ఇడ్లీ ఉడికిలోపు ఫ్రెష్ అయిపోతే ఒక పని అయిపోద్ది. ఇంకో సిమ్లో పెట్టాను. అసలు ఇడ్లీ పొంగబెట్టడం బాగా అలవాటు నాకు. మన బుడ్డోడు పడుకోలేకముందు బయలుదేరిపోయాను అనమాట. ఇంకా అడిగాని లేచాడంటే ఎక్కడికి వెళ్ళినా తోకలో వచ్చేస్తానంటాడు బయటికి. పాప మాత్రం అసలు ఎక్కడికి వస్తానందనమాట. అంత అల్లరి పెట్టదు. ఖాళీగా ఉన్నాయి రోడ్లు, ట్రాఫిక్ లేదు పెద్దగా. ఇదిగో NDC నేషనల్ డెంటల్ కేర్. ఈ లోగో మాత్రం చాలా బాగుంటుంది. సరిగ్గా 20 నిమిషాలు దించారు హాస్పిటల్ ముందు. నేషనల్ డెంటల్ కేర్ అని చెప్పి చాలా ఫేమస్. మాకు యూజువల్గా హైదరాబాద్లో ఎప్పుడు ఏ డెంటల్ ఇష్యూస్ వచ్చినా సరే ఇక్కడికే వస్తుంటాము. లాస్ట్ ఇయర్ స్కేలింగ్ చేయించుకున్నాను ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇదే రావడం. ఏవో డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నారు. ఏ రకమైన డెంటల్ ఇష్యూ ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. అయినా మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది NDC ఇంటర్నేషనల్ అంటే. ఇది హైదరాబాద్ లార్జెస్ట్ డెంటల్ క్లినిక్ చైన్. డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. వెయిట్ చేయమంటున్నారు, పిలుస్తారంట. ఇప్పుడు వరకు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. డాక్టర్ గారు కొంపతీసి ఏ టాబ్లెట్స్ వాడారు ఏంటి అని అడుగుతారేమో అని. ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇన్ని వాడలేదు అనమాట. ఈసారి అన్ని వాడాను. గ్యారెంటీ తిడతారేమో అనిపిస్తుంది. ఇంకో పిలుస్తున్నారు. నేను ఒక 2 months అయిపోతున్నాను. డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఎందుకంటే హైదరాబాద్ ఉన్నప్పుడు అయితే మామూలుగా ఏ డెంటల్ చెకప్స్ కైనా దేనికైనా సరే మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ అందరూ ఇక్కడ రావడం అనమాట అనమాట. యుగేందర్ గారు అంటే ప్రాబ్లం అనేది ఏంటో తెలియదు. బట్ ఏంటి స్వెల్లింగ్ వచ్చింది అనమాట. స్వెల్లింగ్ లా వచ్చింది. బట్ అది ఐస్ ప్యాక్స్ పెట్టుకున్నారు కదా. సో అప్పుడు కొంచెం పర్లేదు అన్నమాట. లైట్ గా తెలుస్తుంది. చెక్ చేయాలి. సో ఎందుకు ఆ పెయిన్ ఉంది ఏంటి అనేది ఒకసారి ఎక్స్రే తీసుకుంటాను. చూస్తే ఒకసారి మౌత్ కూడా నేను చెక్ చేస్తాను. మనం ఆల్మోస్ట్ 6 months 9 months అయింది అనుకుంటాను చూసి. తర్వాత చూస్తే మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నేనైతే ముందే అడిగాను అనమాట. ఇలా ఓరల్ హెల్త్ మీద కూడా ఒక వీడియో చేస్తే మంచి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఏం పర్లేదు హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయమన్నారనమాట. మామూలుగా అయితే ఇంత స్వెల్లింగ్ వచ్చినంత వరకు నేను ఎప్పుడు ఆగనమాట. అసలే నాకు ఊరంత భయం ఏటైపోద్దా అని. ఇగో ఈ పెళ్ళి ఒకటి ఉండడం కొంచెం అలా లేట్ చేయాల్సి వచ్చింది. ఇదిగో అంత ఎదురుగా స్క్రీన్ లో క్లియర్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ థర్డ్ మోలార్ లేదు. అంటే దీని వెనకాల ఇంకొక పన్ను ఉండాలి, అది లేదు.
అంటే మోస్ట్లీ అది లోపల ఏమైనా ఉంది కంప్లీట్ ఏం కాదు. ఇప్పుడు మనం ఎక్స్రే తీస్తే తెలుస్తుంది, స్కానింగ్ లో చూపిస్తాం. ఇది మీ అప్పర్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ మీరు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని చిన్న పీసెస్ లోపల ఉండిపోయింది. ఈ పన్ను అప్పుడెప్పుడు 2 సార్లు ముక్కలుగా ఊడిపోయింది, కానీ ఇక్కడ కెమెరాలో మాత్రం ఇంకా చిన్నది ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏదో ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు. నాకు ఎప్పుడో చిన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిన క్యావిటీ అది. ఇప్పుడు ఇంకా తగ్గింది, కానీ చిన్నప్పుడైతే అసలు చేతికి అందిన చాక్లెట్లు నోటుకు అందినట్టుగా తినేదాన్ని. ఎప్పుడో నా 5th క్లాస్ చదువుతున్నప్పుడు పాడైపోయిన పన్ను అది ముక్కలుగా ఊడిపోయింది అనుకున్నాం, కానీ ఎక్కడో ఉండిపోయింది చిన్నది. ఇంకా దాన్ని అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అలా వదిలేస్తే మధ్యలో 2 సార్లు 2 ముక్కలుగా ఊడిపోయింది అనమాట. ఇంక ఫుల్గా ఊడిపోయింది అనుకున్నాను, కానీ ఇంకా చిన్న ముక్కు ఉండిపోయిందంట. అదే ఇన్ఫెక్షన్ అయిందని చెప్తున్నారు. చెప్పాలంటే మీ టీత్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక పని చేస్తాం, ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే తీయించుకొని రమ్మన్నారు అనమాట. ఎక్స్రేలో అయితే క్లియర్ గా తెలుస్తుంది అంట అసలు ఏంటి ప్రాబ్లం అని. అసలు చిన్నప్పుడు పాడైపోయిన పన్ను అనమాట, అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదే కదా ఎక్స్రే మిషన్, వెరైటీగా ఉంది. ఇంకో నా హైట్కి అడ్జస్ట్ చేస్తున్నారు. ఇదిగో ఫేస్ని ఇలాగా మెషిన్లో పెట్టాలని చెప్తున్నారు. యూజువల్గా ఎక్స్రే అంటే రేడియేషన్ భయపడుతుంటాం కదా, బట్ ఇదైతే అంత రేడియేషన్ ఉండదంట. నాకు అసలే ఊరని డౌట్లు మెడికల్ విషయానికి వచ్చేసరికి. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వస్తుంటారంట ఓరల్ చెకప్కి. అసలు ఇది అంత రేడియేషన్ ఉండదంట, అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఏదో చిన్న క్లిప్ ఉందనమాట, దాన్ని ఈ ముందు పళ్ళతో పట్టుకోమన్నారు గట్టిగా. ఇంకో ఇది తల అటు ఇటు తిప్పకుండా గల పైన ఏదో క్లిప్. ఏం కాదు అసలు, జస్ట్ 1 minute ఎక్స్రే అయిపోద్ది అంటున్నారు. ఇంకా ఈ ఎక్స్రే మెషిన్ కి ఒక పెద్ద అద్దం కూడా ఉంది. అసలే మన లేడీస్ కి అద్దం అనేది ఒక మంచి ఎమోషన్. అద్దము ఎదురుగా ఉన్నప్పుడు పక్క నుండి అనకుండా వెళ్ళిపోయినా పట్టించుకోము. ఈ మెషిన్ మన బుడ్డోడ్లాగా అరుస్తుందన్నమాట. ఆడు కూడా రోజంతా ఇలా అరుసుకొని తిరుగుతాడు నా చుట్టూ. ఇలాగంటే అలాగైపోయింది, నిమిషం అంటే నిమిషంలో. ఇంకో బయట వెయిట్ చేయమన్నారు. ఈ ఎక్స్రే డాక్టర్ గారు డైరెక్ట్ గా పంపించేస్తారట. ఈ నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారనమాట. అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఈ హైదరాబాద్ ఇది ఒకటే కాదు, మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్ అని గూగుల్ చేయండి, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇది అప్పర్ టీత్ ఏంటంటే మీకు ఇక్కడ ఎడమ వైపు ఇక్కడ మీకు నేను ఇందాక చూపించాను సార్, ఒక స్మాల్ పీస్ అక్కడ ఉంది. సో దాని వల్ల మీకు యాక్చువల్లీ ప్రాబ్లం ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. అందువల్ల మీకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా వాయబడం అంతా కూడా ఉండేది. ఆ ముక్క తీయించేసుకొని అక్కడ కొత్త టూత్ రీప్లేస్ చేసుకో. అన్ని మామూలుగా స్ట్రైట్ ఉంటే ఎగ్జాక్ట్లీ కనిపించలేదని చెప్పాను చూసారా, దాన్ని హారిజాంటల్ ఇంపాక్షన్ అంటారు. సో అది ఏంటంటే బయటికి రాలేక అది లోపల ఇలా ఇరుక్కుపోయి, ఇది జ్ఞానవంతం. దానివల్ల ఉపయోగం లేదు, కానీ కొంతమందికి ఏమవుతుందంటే అప్పుడప్పుడు అది నిద్ర మేలుకొని బయటికి రావాలని ట్రై చేస్తారు. దానికి తెలియదు దాని ముందు అది అడ్డంగా ఉన్నాను. సో ముందర టూత్ కూడా ప్రెషర్ ఇచ్చి సివియర్ పెయిన్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ లో కానీ పెయిన్ వచ్చింది అని అంటే మీరు దాని నుంచి టెన్షన్ పడద్దు, అప్పుడు ఈ టూత్ రిమూవ్ చేద్దాం. అప్పటి వరకు అయితే మీకేమీ అవసరం లేదు, దాని నుంచి మర్చిపోండి. ఆ స్కేనింగ్ ఒకటి చేయించండి, తర్వాత మీరు ఈ టూత్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి. అలాంటి ముక్క లోపల ఉండడం వల్ల పక్క పళ్ళని డ్యామేజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఒక ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరు చేసి ఎలా బాడీ పెయిన్స్ వస్తాయి ఒక 1 year తర్వాత, అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఈ పన్ను లేకపోవడం వల్ల పక్కటి 2 teeth వీక్ అవుతాయి. బట్ వెన్యూ కొన్ని ఇయర్స్ టైం పడుతుంది, అవన్నీ వెనక్ టీత్ నమిలే టీత్. సో అందువల్ల అవి రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఈవెన్ ఫేస్ షేప్ మెయింటైన్ అవ్వాలన్నా కూడా ఆ టీత్ ఇంపార్టెంట్. సో ఆ టీత్ మనం పోయింది అంటే బుగ్గ లోపలికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అవన్నీ ఒక్క రోజు జరగవు, కొన్ని ఇయర్స్ పడుతుంది టైం. సో అది రీప్లేస్ చేయాలన్నారు కదండి, మామూలుగా దాని వల్ల ఏమైనా స్వెల్లింగ్ లాగా ఎక్కువ ఉండడం ట్రీట్మెంట్ అయిన తర్వాత. శ్రావణి గారు మీరు అసలు దాని నుంచి భయపడద్దు. మేము మా స్లోగన్ జీరో పెయిన్ కేర్ లాంచ్. మీరు దానికి ఇక్కడ మీకు స్పెషలిస్ట్ కూడా ఉన్నారు, ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అని, వాళ్ళే తీస్తారు. అందువల్ల జీరో పెయిన్ కేర్ లాంచ్ అవ్వడం వల్ల మీకు నొప్పి లేకుండా చేస్తాం. మీ రెగ్యులర్ వర్క్ ని మీకు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చూసే బాధ్యత మాది, మా టీమ్ ది. థ్యాంక్ యూ అండి. జీరో పెయిన్ కేర్ లాంచ్ అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారంట, నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేయడం. ఇలాగైతే ఎంత భయం ఉన్నోళ్ళైనా ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్ అయినా చేయించుకోవచ్చు అనమాట హ్యాపీగా. దేనికైనా ఇది అవ్వచ్చు, కానీ నోటి దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. పళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఒక పన్ను రూట్ కెనాల్ చేయించుకోమంటున్నారు అనమాట. ఇంకోటి సగం విరిగిపోయిన పన్ను ఉంది కదా, అది డైరెక్ట్ గా తీసేయాలంటున్నారు. కాకపోతే ఈ రోజు తీయకూడదంటది. ఈ రోజు మెడిసిన్ వాడి రేపు ఈవినింగ్ అలాగా తీస్తానంటున్నారు. అండ్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఒకే డాక్టర్ చేయరు అని చెప్తున్నారు. ఒక్కొక్క ట్రీట్మెంట్ కి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారంటే ఈ హాస్పిటల్లో. ఇంకా ట్రీట్మెంట్ దగ్గరుండి ఎన్డీసీ టీమ్ జాగ్రత్త చూసుకుంటారు. ఈ హాస్పిటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంటది. మోస్ట్లీ అన్ని బ్రాంచెస్ ఒకేలా ఉంటాయి అనుకుంటాను. ఏంటి నా వాయిస్ నాకు రీసౌండ్ వినిపిస్తుందని చూస్తున్నాను. వాళ్ళ అంకుల్ గారు నేనా కాదా అని యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నట్టున్నారు. ఇక ఇలాగ ఈ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోమన్నారు. ఇక్కడ వీళ్ళ స్టాఫ్ సర్వీస్ కూడా చాలా బాగుంటది. పేషెంట్స్ పట్ల కేరింగ్ కానీ అన్ని చాలా బాగున్నాయి అనమాట. మన ఈ రూమ్ లోనే కదా ట్రీట్మెంట్. ఫస్ట్ స్కేలింగ్ చేసి రూట్ కెనాల్ చేస్తారంట. ఇదిగో ఈ మేడమే చేస్తారు అనుకుంటాను. ఈ స్కేలింగ్ అనేది ఏం కాదనమాట, క్లీనింగ్. ఎవ్రీ 6 months కి ఎవరైనా చేయించుకోవచ్చు. పళ్ళే కదా అని తీసి పారేస్తే తర్వాత నవలడానికి ఉండవు. ఈ స్కేలింగ్ కి ఎంత టైం పట్టదంట, ఒక 5-10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు.
అయిపోయింది ఫస్ట్ ప్రొసీజర్. పైన టీవీ ఒకటి ఉంది. నాకు అన్ని వీడియోల కన్నా నా వీడియోలు నేనే 10 సార్లు చూసుకుంటాను అనమాట. నాకు అంత ఇష్టం నా వీడియోస్. ఈ పైన టీవీ ఉందనమాట. ఏమైనా మూవీ పెట్టమంటారా, షార్ట్ ఫిల్మ్ పెట్టమంటారా అని అంటున్నారు. ఎందుకంటే రూట్ కెనాల్ కి ఒక 20-25 మినిట్స్ పడుతుంది టైము. ఇదిగో సరైన టైంలో సరైన వీడియో పెట్టా అనమాట. పైన టీవీ చూస్తుంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఏమవుతుందో కూడా తెలియట్లేదు. మామూలుగా ఇలాగా కొత్తగా ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా. సో అది పోగొట్టడానికి అనుకుంటాను ఈ టీవీ కాన్సెప్ట్. భలే నచ్చింది. అబ్బో మన డూ అక్క తాయి పిల్లడు. థాయిలాండ్ స్ట్రీట్స్ చూసి చాలా రోజులు అయిందనమాట. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతానో అనిపిస్తుంది. ఈ జీరో పెయిన్ కేర్ లాంచ్ అన్నందుకు ఎలాగుంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. కానీ మినిమం పెయిన్ కూడా తెలియట్లేదు అనమాట. ఏదో చేస్తున్నారని అయితే తెలుస్తుంది కానీ పెయిన్ తెలియట్లేదు. పైన నా వీడియో అయ్యేలోపు ట్రీట్మెంట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మన బుడ్డోడు లేకముందు వచ్చాను కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడు. ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకో ఎలాగ ఎంత దూరం వచ్చాం కాబట్టి మన పొట్టం గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలే దానికి పళ్ళు అడ్డదిడ్డంగా వస్తున్నాయి కదా, ఈయన కనుక్కోమన్నారనమాట. దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయో లేదని. మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అనుకోండి అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ట్రీట్మెంట్స్. దాని బదులు మన ఇండియాలో చేయించుకోవడం బెటర్. డెంటల్ అయితే మాత్రం మామూలుగా మా బుడిదాన్ని తీసుకొద్దాం అనుకున్నానండి. ఎందుకంటే దానికి ఎప్పుడు నేను యూజువల్ గా వీడియోస్ లో కూడా చూపిస్తుంటాను కదా, దానికి పళ్ళు ఏంటంటే ఎగుడు దిగుడు అయిపోయి అనమాట. మేబీ పళ్ళు వచ్చిన టైంలో ఇది మరి ఇంకా దేని వల్ల అయిందో తెలియదు. పళ్ళంతా చాలా వెరైటీగా ఉంటాయి అనమాట. దానికి ముందు వెనక ముందు అలా వస్తాయి అనమాట. దానికి రమ్మంటే రాలేదన్నమాట. ఇప్పుడు 8 years పాపకి ఏజ్. అంటే అదేమైనా చేయగలుగుతామా? అలా అయితే నెక్స్ట్ టైం తీసుకొస్తాను. అలాగే నేను రావాల్సింది. ఓకే అండి, బ్రహ్మాండంగా చేయొచ్చు. అంటే మామూలుగా ఏంటంటే క్లిప్స్ అనేవి ఉంటాయి. పళ్ళకి క్లిప్స్ వేసి, మెటల్ క్లిప్స్ అనేసి, సెరామిక్ క్లిప్స్ వేసి వాళ్ళకి మనం ప్రాపర్ గా ఆ క్లిప్స్ వేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక విజిట్ డాక్టర్ ని కలిసి అలా చేసుకుంటే మన పళ్ళు ఐగుడుగులంతా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కానీ 8 years అంటున్నారు కాబట్టి వాళ్ళ పళ్ళ కండిషన్ ఎలా ఉందో ఫస్ట్ ఎక్స్రే తీసుకొని చెక్ చేస్తాం. కానీ మీరు నన్ను ఇందాక అడిగినట్టు తను క్లిప్స్ వేసుకోలేదు, తను ప్రాబ్లం ఉంటుంది, మామూలుగా తను ప్రాపర్ క్లీన్ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయంటే అలైనర్స్ అని వచ్చినాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి అలైనర్స్. ఇవేంటంటే ఇన్విజిలైన్ అలైనర్స్. చిన్న పిల్లలకి ఏంటంటే ఇన్విజిలైన్ ఫస్ట్ అన్నాడు. ఇవేంటంటే కంప్లీట్ క్లిప్స్ అనేవి అవసరం లేకుండా ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండి పేషెంట్ పెట్టుకున్నా కూడా అసలు తెలియదు, కనిపించదు. ఇదేదో కొత్త రకం బాగుంది అసలు. యూజువల్ గా చాలా మందిని నేను బ్యాంకాక్ లో చూసినప్పుడు కూడా నాకు తెలిసి అక్కడ కూడా యూజువల్ గా స్టీల్ క్లిప్స్ పెట్టుకునే కనిపిస్తారు అనమాట. నేను ఇంకా మా పాపను అలా చూపిస్తున్నప్పుడు కాదు నీకు కూడా ఇలాంటి పళ్ళకి కంచేయించాలేమో అంటే భయపడేది అనమాట. నేనే ఎంచుకొని అందరు నవ్వుతారు అని చెప్పి. కానీ చెప్తాను, చూపిస్తాను. అంటే వాళ్ళకి క్లిప్స్ మీరు అన్నట్టు బ్యాంకాక్ లో కూడా ఎంచుకుంటారు కానీ మేబీ. సో ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇన్విజిలైన్ ఫస్ట్ అని దీంట్లోనే వచ్చింది. 2 sets గా ఫిక్స్ చేస్తారు. వీటిలో మెయిన్ ఏంటంటే ఎప్పుడు కావాలన్నా తీసేసి తను తినేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎవ్రీ 15 days కి ఒక సెట్ ఇది మారుస్తారు. మొదటి వెంటనే దీంట్లో డాక్టర్స్ విజిట్ కూడా అవసరం లేదు. పిల్లలు కూడా సౌకర్యంగా మాట్లాడగలరు, నమ్మగలరు, తినగలరు. డైలీ ఒక 20 hours నుంచి 22 hours వేర్ చేయాలి. సో మెయిన్ టైం తీసేసి మళ్ళీ బ్రష్ చేసుకుని మళ్ళీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ బాగుంది అసలు. కనీసం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. అది పళ్ళు మీద పెట్టామంటే అసలు పళ్ళు మీద ఒక లేయర్ ఉందని కూడా కనిపించదు అనమాట. చాలా నేచురల్ గా ఉంటదంట. సో బుడ్డిదానికి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇన్విజిలైన్ అనే కంపెనీ వాళ్ళ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. యూజువల్ గా ఇప్పుడు ఈ మధ్య వచ్చిందండి, ఎప్పుడు వినలేదు. ఎగ్జాక్ట్లీ ఈ మధ్య అంటే వచ్చింది 4-5 years నుంచి. కానీ ఇప్పుడు జనాలకు అందుబాటులో వచ్చింది. ప్రైసెస్ అంతా కూడా ఇంతకు ముందు డబుల్ ట్రిపుల్ ఉండేది, దాంట్లో ఇప్పుడు ఎక్కువ మందికి అందుబాటుకు వచ్చారు. ప్రైసెస్ కూడా స్లాష్ అయ్యాయి, తగ్గాయి. అందరూ బాగా యూజ్ చేస్తున్నారు. నాకు అదే టెన్షన్ అనమాట. ఇంకా అది అలా వదిలేసాం అంటే ఇంకా పెద్దయినంత వరకు కూడా ఇంకా పళ్ళు ఎత్తుగా ఉండడం ఇంకా అవన్నీ ఉంటది కదా. అందులోకి పిల్లలతో బలవంతంగా వేయించాలన్నమాట క్లిప్పింగ్స్ అన్ని. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంచుతారో ఎలా మెయింటైన్ చేస్తారో మనకు తెలీదు. సో మన బుడ్డిదానికి అయితే ఇవి ట్రై చేపిస్తాను, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. మామూలుగా పళ్ళుకు పెడితే ఇలా ఉంటదంట. అసలు చూడండి పెట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఇన్విజిలైన్ బాగుంది. ఈ జీరో పెయిన్ కేర్ లాంచ్ లో ట్రీట్మెంట్ అయితే చాలా బాగా అయిపోయింది. అవును చెప్పడం మర్చిపోయాను, ఇవి 8 branches ఉన్నాయి అన్నాను కదా. హైదరాబాద్ లో అయితే అందరికీ అందుబాటులో NDC నేషనల్ డెంటల్ కేర్ అని సెర్చ్ చేయండి. KPHP, మదీనాగూడ, శ్రీనగర్ కాలనీ, ఇంకా నల్గండ్ల, గచ్చిబౌలి, కొంపల్లి, ఇంకా చాలా దగ్గరలో వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ లో కూడా వీళ్ళు బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకో నేనైతే ఇంటికి బయలుదేరిపోతున్నాను. ట్రాఫిక్ ఎలాగుంటుందో ఇప్పుడు. ఇవి ఏవో మెడిసిన్ రాసిచ్చారనమాట. టూత్ ఎక్స్ట్రాక్షన్ కి ఈ రోజు నుంచి వేసుకోమని చెప్పారు. వేసుకొని రేపు రమ్మన్నారు. మామూలుగా ఒకప్పుడు పన్ను తీయించుకోవడం అంటే అసలు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు అసలు అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎలాగంటే అలా పెయిన్ తెలియకుండానే ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. చక్కగా పెళ్ళి అయింది కానీ ఆడపిల్ల కట్నం ఏమి ఇచ్చారని అడుగుతున్నారు కదా. నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తానులేండి.